నమస్తే. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు జీఎస్టీ మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. జీఎస్టీని తగ్గించి మేమేదో పెద్ద ఉద్ధరించామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. 8 సంవత్సరాల పాటు అతి కిరాతకంగా అత్యంత దారుణంగా దేనిపైన జీఎస్టీ వేశారో మనందరికి తెలిసిన విషయమే, రైట్? మోడీ జీఎస్టీ తీసుకొచ్చాడు. ఇది ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్. ఆ జీఎస్టీని ఇప్పుడు మళ్ళీ తగ్గించాడు. అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటి. ఇది మాస్టర్ స్ట్రోకే. అమెరికా టారిఫ్స్ పెంచింది. మాస్టర్ స్ట్రోక్ ఫర్ ఇండియా. అమెరికా టారిఫ్ తగ్గించింది. సేమ్ టు సేమ్ అదే మాస్టర్ స్ట్రోక్ తగిలింది ఇండియాకి. ప్రతి దాని వెనుక ఒక పెద్ద స్కామ్ ఉంది. ప్రతి యూటర్న్ వెనుక అంటే ప్రతి ఎవ్రీ బ్లండర్ వెనుక ఒక డిజాస్టర్ అనే ఉంది. ఇది సామాన్యమైన విషయం కాదు. జీఎస్టీ పెంచడం, జీఎస్టీ తగ్గించడం, అమెరికా టారిఫ్ పెంచడం, అమెరికా టారిఫ్ తగ్గించడం, ఇదంతా ప్రతిది కూడా ప్రతి దాని యూటర్న్ వెనుక ప్రతి యూటర్న్ వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది, ఒక పెద్ద స్కామ్ ఉంది. వేల లక్షల కోట్లు 8 ఏళ్ల పాటు అత్యంత దారుణంగా ముక్కువిండి వసూలు చేశారు సామాన్య ప్రజల దగ్గర నుంచి. కానీ ఇప్పుడు జీఎస్టీని తగ్గించగానే మనం ఏమనుకుంటున్నాం? ఇది రిఫార్మ్స్ అంటున్నాం. రిఫార్మ్ ఆఫ్ ది డికేడ్ అంటున్నాం. అంత గొప్పదా? 8 ఏళ్లలో కనిపించలేదా ఇదేమి? లక్షల కోట్లు వసూలు చేసి ఈరోజు దాన్ని కొంచెం తగ్గించగానే, కానీ ఇక్కడ పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఒక రోజువారి కూలి, ఒక సామాన్యుడు రోజు పనికెళ్ళి 2 పూట్ల అన్నం తినే వ్యక్తి కారు కొనుక్కోగలుగుతాడా? కారు కొనేవాడికి ₹1,00,000 తగ్గుతుంది, 70,000 తగ్గుతుంది. అది ఎవరికి? అత్యంత సంపన్నులకో, ధనవంతులకో, కారు కొనుక్కోగలిగే వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. సామాన్యుడికి ఎందులో దేనికి ఉపయోగపడుతుంది ఈ జీఎస్టీ తగ్గించింది? దీన్ని మనం అంటే చాలా జాబ్లు, చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు కానీ, లేదంటే చిన్న చిన్న కంపెనీలు కానీ, ఈ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన కొన్ని కంపెనీలు కానీ, ఇలాంటి జాబ్స్ అన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. చాలా జాబ్స్ వ్యానిష్ అయిపోయినాయి. కానీ మనం ఈ రిఫార్మ్ని డికేడ్ అని పిలుచుకుంటున్నాం. రిఫార్మ్ ఆఫ్ ది డికేడ్ అని పిలుచుకుంటున్నాం, రైట్? ఇక్కడ న్యూస్ ఛానల్స్, వార్తాపత్రికలు, ఇవన్నీ ఒక్కసారి చెక్ చేయండి. దివాళీది బంపర్ ఆఫర్ వచ్చింది, మెగా ఆఫర్ వచ్చింది, లేదంటే ఈ విధంగా అన్ని యాడ్స్ ఇస్తున్నారు. ఆ యాడ్స్ ఇచ్చిన రూపంలోనే ఈరోజు జీఎస్టీ గురించి కూడా మాట్లాడుతున్నారు. బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన రిఫార్మ్ చేసింది, ఇక్కడ జీఎస్టీని తగ్గించేసింది. ఒక్కసారి ఆలోచించండి. పెన్ను మీద, పెన్సిల్ మీద, నోట్బుక్ మీద, ఆఖరికి చిన్నపిల్లల దాగే పాల పేక ఎంత ఉంటుంది? ₹10. దాని మీద కూడా జీఎస్టీ వేశారు. పాల డబ్బా కాదు, ఆ పాల పేక మీద కూడా జీఎస్టీ వేశారు. 8 ఏళ్ల పాటు అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా ప్రజల దగ్గర నుంచి వేల లక్షల కోట్లు వసూలు చేసి ఈరోజు జీఎస్టీ కొద్దిగా తగ్గించగానే సామాన్యుడికి అయితే మేము అద్భుతం చేసాం అంటే జీఎస్టీ తగ్గించామని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ₹230 కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. అంటే ఏ విధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది? ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు సామాన్యుడికి మేము న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు? అదొక ఏదో పెద్ద అద్భుతం, బ్రహ్మాండం చేసినట్టు చెప్తున్నారు. ఆ బ్రహ్మాండం చేశామని చెప్పుకోవడానికి ₹230 కోట్ల వార్తా పత్రికలకు కానీ, న్యూస్ ఛానల్స్కి కానీ ప్రకటనలు ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్లకు ₹230 కోట్ల. ఎవరి సొమ్ము? ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిందే కదా. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వినడానికి కొంత మీకు ఇబ్బందికరం అనిపించవచ్చు, కానీ చెప్తాను. ఒక మైనర్ బాలికను ఒక వ్యక్తి హెరాస్ చేస్తున్నాడు. రోజుల తరబడి, సంవత్సరాల తరబడి, 8 ఏళ్ళు హెరాస్ చేశాడు. వాడు ఏం చేశాడు? ఒక మైండ్లో ఈరోజు మనం హెరాస్ చేయొద్దు, వదిలేద్దాం అనుకున్నాడు. అనుకొని ఆ 1 రోజు 2 రోజులు వదిలేశాడు. ఇప్పుడు వాడిని చేయట్లేదులే, వీడు హెరాస్ చేయట్లేదులే అని చూడట్లేదు. వీడు ప్రొటెక్టర్ అయ్యాడు, అమ్మాయికి ప్రొటెక్టర్ అయ్యాడు, రక్షించేవాడయ్యాడు. 8 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం హెరాస్మెంట్ భరించిన భారతీయ ప్రజలందరూ కూడా, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అసలు ఏ విధంగా చూడాలి సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు? నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్టరా? మరి 8 ఏళ్ళు లక్షల కోట్లు వసూలు చేశారు కదా, అవన్నీ తిరిగి ప్రజలకు ఇచ్చేస్తారా? దేని మీద జీఎస్టీ వేయలేదు చెప్పండి? పలానా దాని మీద జీఎస్టీ వేయలేదు చెప్పండి. ఎరైజర్ మీద వేయలేదా? పాలపేక మీద వేయలేదా? పెన్సిల్ మీద వేయలేదా? పెన్ను మీద వేయలేదా? నోట్బుక్ పైన వేయలేదా? అరే, చదువుకునే వాటిపైన, తినే వాటిపైన, ప్రతి దాని మీద జీఎస్టీ. ఒక సామాన్య మానవుడు ఏ విధంగా బ్రతుకుతాడు అసలు? షేమ్లెస్ ఈ విధంగా ఆలోచించడం. నేను బీజేపీకి అగెనిస్ట్ కాదు, కాంగ్రెస్ కూడా అగెనిస్ట్ కాదు. బట్ ఈ రాజకీయ నాయకులు, డర్టీ పాలిటిక్స్ చేసే రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి అగెనిస్ట్. అంటే కేవలం మీ స్వలాభాల కోసమో, లేదంటే రాజకీయ స్వలాభాల కోసమో, రాజకీయం చేయడం కోసం ప్రజల్ని ఈ విధంగా హింసిస్తారా? అంటే క్వశ్చన్ చేసిన ప్రతి వాడి మీద కేసు, క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కడు కూడా ఈరోజు దేశద్రోహే. రాష్ట్ర ప్రభుత్వాలను క్వశ్చన్ చేయకూడదు, కేంద్ర ప్రభుత్వాలను క్వశ్చన్ చేయకూడదు. చేస్తే ఎప్పుడో రాజుల కాలం నాటు, బ్రిటిష్ కాలం నాటు ఉన్న ఒక చట్టాన్ని తీసుకొచ్చి దేశద్రోహం కేసు పెడుతున్నారు, రాజధిక్కరణ కేసు పెడుతున్నారు. అంటే మరి సామాన్యుడు ఏం చేయాలి అసలు? వందల వేల లక్షల కోట్లు వసూలు చేసి దండుకుంటుంటే ఈరోజు ఏదో కొంచెం తగ్గించి మేము మిమ్మల్ని అందరినీ కాపాడాం, మరొక అవతారం కల్కి అన్నట్టు చెప్తున్నారు. మరి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి సామాన్యుడు? ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు? క్వశ్చన్ చేసి దేశద్రోహం, రాజ్యధిక్కరణ క్వశ్చన్ చేయకుండా ఏం చేయాలి? మరి ఇక్కడ చాలా క్లియర్గా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు. ఐఎమ్ నాట్ ఏ అగెనిస్ట్ టు బీజేపీ, ఐఎమ్ నాట్ ఏ అగెనిస్ట్ టు కాంగ్రెస్, అండ్ ఐఎమ్ నాట్ ఏ against to other parties. I'm against these shameless politicians, right? Do you understand?